రైట్, ఇక పాడేరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయన కాసేపట్లో అరకు నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ అవుతారు. ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స గెలుపుపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర ఇస్తారు. రవీంద్ర, చెప్పండి, సమావేశం కంటిన్యూ అవుతున్నట్టుగా చూస్తున్నాం. సో ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో? మరి కొద్దిసేపు క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. విశాఖ జిల్లా సంబంధించి స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెలాఖరులో జరగబోతున్న నేపథ్యంలో ఈ సందర్భంగా ప్రస్తుత నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోటి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఎందుకంటే వీరందరూ కూడా అత్యంత కీలకమైనటువంటి ఓటర్లు అయిన నేపథ్యంలో, పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఓటర్లు, అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీలతో పాటు కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు కూడా ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు అరకు పాడేరు నియోజకవర్గాన్ని సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం అవుతున్నారు. అందులో భాగంగా ఫస్ట్ పాడేరు నియోజకవర్గానికి సంబంధించిన వారితోటి ప్రస్తుతం మీటింగ్ ప్రారంభమైంది. ఇది అయిపోయిన తర్వాత అరకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కూడా సమావేశం కాబోతున్నారు. ఈ నెలాఖరున అంటే 30వ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఏ విధంగా వ్యవహరించాలి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేటువంటి అంశాల మీద జగన్ దిశానిర్దేశం చేసిన పరిస్థితి. వాస్తవానికి అక్కడ బలాబలాల పరంగా చూస్తే కనుక మొత్తం 833 మంది సభ్యులకు గాను 622 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. కేవలం 200 మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. మరొక 11 సీట్ల వరకు ఖాళీగా ఉన్న పరిస్థితి. అంటే 623 మంది సభ్యులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టడం అనేది జరిగే పనే కాదు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం అక్కడ ఒక అభ్యర్థిని పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఒక కుట్రలు కుతంత్రాలకు తెరలేపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నటువంటి ఓటర్లను తమ వైపు లాక్కునే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ చేయబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా మనం ముందుకు వెళ్లాలనేటువంటి అంశాల మీద జగన్ ఇప్పుడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతానికైతే పాడేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రస్తుతం సమావేశానికి హాజరయ్యారు. వారందరితో కూడా జగన్ మాట్లాడుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత అరకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో కూడా జగన్ మాట్లాడబోతున్నారు. ఇది పూర్తయిన తర్వాత రేపు నర్సీపట్నం, అట్లాగే పైకారావుపేట, పెందుర్తి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కూడా జగన్ సమావేశం కాబోతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ బరిలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన గెలిపించుకొని రావాలనేది వైఎస్ జగన్ ఇప్పటికే ఒక ఆర్డర్స్ కూడా జారీ చేసిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి రాజకీయ వ్యూహాల సంబంధించి ప్రస్తుతం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ చర్చిస్తున్నారు. రైట్ రవీంద్ర.